అత్తమ్మ చేపల కూర వండుకున్నాం. శిశి ఏం చేపలు అత్తమ్మ ఇవి ఇంత నీసు వాసన ఉన్నాయి? చేపలు అంటేనే నీసు వాసన ఉంటాయి. చేపలు కాకపోతే ఏముంటాయి నీసు వాసన? అవి జల్లలు ఎంత టేస్ట్ ఉంటాయి తెలుసా, ఒక్క ముళ్ళు ఉండదు. ఏం చేపలు ఏమో అత్తమ్మ ఇవి ఎట్లా వండుకోవాలో చూపిస్తారా రుచున్నదా లేవా? వస్తుంది అత్తమ్మ, వండి చూపిస్తారా అత్తమ్మ? తప్పకుండా వండి చూపెడతా. చేపలు జల్లల పులుసు పెడితే ఒక్క ముళ్ళు ఉండదు, చిన్న పిల్లలైనా తినొచ్చు అవి. సరే అత్తమ్మ, ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలి చూపిస్తారా అత్తమ్మ? చూపెడతారా? క్లీన్ చేసుకునేది చూపెడతా, వండేది చూపెడతారా? అమ్మ ఈ చేపలు చూస్తేనే ఎట్లనో అవుతుంది అత్తమ్మ నాకు. ఏం కాదు, తింటా అంటే కమ్మగా ఉంటది, వాసన గట్లనే ఉంటది. నీసు వాసన నీళ్ళల్లో ఉండే చేపలు కదా, నీసు వాసన ఎట్లయినా వస్తాయి. ఇగో ముందల ఈ మీసాలు కట్ చేసుకొని, ఇగో వీటికి ముళ్ళు ఉంటాయి, ఇవి కుచ్చుకోకుండా వీటిని ఇరవాలి ఫస్ట్. ఇవి కొంచెం ప్రాసెస్ ఉన్నట్టుంది కదా అత్తమ్మ? చేపలు అంటేనే ప్రాసెస్ మరి, అన్ని చేసుకోవాలి, చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఏమి ఈగలే ఏమో అమ్మ, అబ్బా అడిగి అంటే వీళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి ఈగలు చల్లకుండా. కష్టమే అట్టింది అత్తమ్మ, కష్టమే అంత డిచ్చి డిచ్చి ఉంది అత్తమ్మ వ్యాపారం అంతా ఇక్కడ. అదే కదా, మామూలు డిచ్చి లేదు. ఉంటది డిచ్చే ఉంటది. ఇగో రక్తం వెళ్తాది, ఫ్రెష్ చేపలు. ఇవి కడగడం కష్టమే అత్తమ్మా? కష్టమే, ఇప్పుడు అందుకే కదా చేపల కడిగిత్తాలి, వాళ్ళు తెచ్చుకుంటారు. మా ఇంట్లోనే తెచ్చుకొని కడుక్కుంటారు, డ్రమ్ నీళ్ళు పడతాయి నాకు చేపలు తెచ్చినప్పుడు. అలా అందుకోసమే అత్తమ్మా, అబ్బో కట్ చేసి నేను తెచ్చుకుంటాం కానీ మేమైతే గిట్లాంటి చేపలు అబ్బో తెచ్చుకోవాలి మరి ఎట్లా. కానీ ఈ చేప మెరిసిపోతుంది అత్తమ్మ, బంగారం కన్నా ఎక్కువ. జల్లలు అవి అట్లనే మెరుస్తాయి. అబ్బో దీని మీసాలు చూడరాదు అత్తమ్మ, ఎంత పెద్దగా ఉన్నాయి, చూడడానికి సూపర్ గా ఉన్నాయి అసలు. జ్యోతి, చేపలు కడుక్కున్నాం కదా, ఇక వండేది చూపిస్తా, నేర్చుకోవాలి. సరే అత్తమ్మ. కానీ ధనియాలు వేయించుకోవాలి, ధనియాలు గరం మసాలా దంచి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతులు వేయించుకొని జీలకర్ర మెంతుల పొడి దంచి పెట్టుకోవాలి. ఇగో దాంట్లోకి పట్టేవి చెప్తాను చూడు. ఇగో జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, చింతపండు. ఈ అడవిలా ఇగో 4 చెంచాల నూనె పోసుకోవాలి. వండుకుంటూ చాలా కష్టం అత్తమ్మ కదా, కడగాలనే వండాలనే చెయ్యన్నా మరి. అవును అత్తమ్మ, 4 చెంచాలు రుచి బాగానే ఉంటది తినడానికి, కానీ వండడానికి చాలా కష్టం ఉంది అత్తమ్మ, చాలా అంటే చాలా కష్టం. ఇగో చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, ఇగో కొత్తిమీర, ఇగో ధనియాల పొడి, ఇగో జీలకర్ర మెంతుల పొడి. ఇగో అత్తమ్మ, ఇగో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా. అత్తమ్మ చేపలు వానదేవుడు మనకి ఏమైనా సుట్టం అయింది? అదే కదా, బయట పొయ్యి పెట్టుకొని చిటపట్ట అనిపిస్తాడు. అన్నిటి కోరుకుంటేనే మరి మనం కమ్మగా తినేది. అదే అత్తమ్మ మరి చేస్తానే. జీలకర్ర ఆవాలు వేస్తానా? మీ తాత అంట కదా, మీ ముత్తాతను మీ తాతను అంట కదా. ఎవరు? వానదేవుడా? అందరికి తాత, నాకొక్కదానికి తాతే, అందరికి తాత. అందుకోసం అన్ని మీద ఖర్చు కట్టింది కదా. అదే అందరికి తాతే. ఇగో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు తెచ్చుడు మర్చిపోయినాను జ్యోతి. అయ్యో అడవికి వస్తున్నామని అడవిలో ఏమన్నా ఉంటాయని మర్చిపోతుంది. మర్చిపోయినా, నీ పని గట్టుంటది. అదే కోడలు చేస్తేనేమో అబ్బో నా కోడలు ఇది చేసింది అది చేయలేదు అమ్మో అని చెప్తావు. మరి కోడళ్ళను మా అత్తలు ఎట్లా కాల్చుక తిన్నారు మరి మమ్మల్ని. అంటే మీరు మా మీద తీసుకుంటారు అత్తమ్మ, అట్లా కూడా చేస్తలేం కదా మేము. మా అత్తలు చేసిన టార్చర్ చూస్తే నువ్వు పరిశాన్ కావాలి. బిడ్డ లెక్క చూసుకుంటే నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఇగో ఒక్క టమాటా వేసుకోవాలి. ఒక్కటేనా అత్తమ్మ? ఒక్కటే టమాటా సన్నగా కోసుకోవాలి, కానీ ఇక ఇక్కడ కోసే అనుకూలత లేక చేయలే. ఈడ కారం వేసుకొని తిన్నా ఎందుకో కానీ అత్తమ్మ, కామ్మ ఉంటది అసలు. అడవి తల్లి అట్లా ఇచ్చిన వరం, అడవి తల్లి. చూడత్తమ్మ ఏగాలి, మంచిగా ఏగాలి. ఇట్లా చేసుకోవచ్చు. చేపల పులుసు ఉల్లిగడ్డ కాల్చి నూరి చేసుకోవచ్చు, ఉల్లిగడ్డ టమాటా పచ్చిదే చేసుకోవచ్చు. బా ఏం పోయో ఏమో అమ్మ. చూడత్తమ్మ మగ్గిందా?
అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చేపలు కొన్ని చేపలు 1/2 కిలోనే తెచ్చింది, ఎక్కువ వేయలేదు. ఇగో 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేస్తే అవి జల్దీ మగ్గుతాయి. అవునత్తమ్మా, ఏ కర్రీలనైనా కొంచెం పోపు వేయంగానే తొందరగా మగ్గిపోతుంది కదా అత్తమ్మ. మగ్గిపోతుంది. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అత్తమ్మ, కట్టెలు అయితే భలే మండుతున్నాయి. పొద్దుగాల మనం వచ్చినప్పుడైతే ఏ వర్షం అసలు చేస్తామా చేయమా అనుకున్నా వంట, కానీ దేవుడు బాగానే సహకరించిండు అత్తమ్మ. ఆయన తలుసుకుంటే కానిపనే ఉందిలే గాని మన ఎండ పెడతాడా దేవుడు? ఎండ పెట్టాడు కదా. అదే ఎండబెట్టి మన చేపలు వేసుకోవాలి, కలపాలి అత్తమ్మ. కలపాలి, ముక్క చెదరకుండా కలపాలి. ఒక్కొక్క చేప ఒక్కొక్క లాగా ఉండాలి. ఇది జల్లలు కాబట్టి జల్లల ప్రాసెస్ ఇట్లా. కాస్త మగ్గని అత్తమ్మ, మగ్గని అత్తమ్మ చూద్దామా మగ్గినే. అబ్బో గంట పెట్టి కలప 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 చిదురైతాయి. అయ్యో చిదురైతాయి. దాన్ని తీసుకొని చేపల కూర ఎగిరేయాలి, కలపొద్దు. అయ్యో దే పట్టుకుంటది, ఎగిరేయాలి. ఎగిరేస్తే కాలుతుంది. చూసుకొని అత్త సుల్కలు పెట్టిందని చెప్పేవు బయట. చెప్పారు కదా అత్తమ్మ. మరి కారం ఎంత అత్తమ్మ? కారం 4 చెంచాల కారం అనుకో. నేను ఉజ్జాయింపు మీదే ఇస్తాను కారం. కారం, ఉప్పు, ఉప్పు ఉజ్జాయింపు మీద వేసిన. ఉప్పు కూడా తక్కువ పడితే మళ్ళీ వేసుకుందాం. కారం ఉప్పు తింటేనే మంచిది అత్తమ్మ. అవును, కారం ఇట్లా నాకు సుర్రు అంటుంది. మీరే కానివ్వండి అత్తమ్మ. స్పూన్ తో ఎప్పుడైనా కలిపొద్దు అత్తమ్మ. ఇంట్లో స్టవ్ మీద వండినా కూడా అంటే జల్లెల వరకేనా లేకపోతే పైన కలిపొద్దు. అయ్యో ఇట్లా అనుకోవాలి. అట్లా అనుకోవాలి. ఇట్లా కొంచెం కింది మీదకి క్లాత్ తీసుకొని కింది మీదకి అనేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం ఇప్పుడేనా అత్తమ్మ? అది మంచిగా మగ్గింది కదా కారం ఉప్పు మగ్గినాక ఇక చింతపండు పులుసు తీసుకోవాలి. అదే రేగిపండు సైజ్ అంటే నిమ్మపండు సైజ్ అంత అత్తమ్మ. చిన్న నిమ్మకాయ అంత. ఇప్పుడు కూడా కలిపొద్దేమో కదా? కలపొద్దు, అసలు కలిపనే కలిపొద్దు. పోపు అయిపోయినాక కలపొద్దు. పోపే కలుపుకోవాలి. ఓకే. ఏం లేదు, నా బ్రూనో మమ్మీ ఎక్కడ పోయినావే అంటున్నాడు అత్తమ్మ ఇంటికాడ. అంటాడు. ఇక మూత పెట్టుకున్నాడేనా అత్తమ్మ? కొంచెం దీన్ని కొంచెం ఇట్లా సైడ్ లోకి ఉంది అత్తమ్మ. ఇట్లా అనాలా? వద్దు, ఇట్లా అంటే పోతుంది. అదే పోతుందా? కొంచెం చింతపండు పులుసు నీళ్ళు వేసుకుంటే కుండల కదా, ఆ కుండ వేడి బాగా సేపు ఉంటది. ఉడికిపోతాయి కదా అత్తమ్మ ఈ ముక్కలు. దించినాక కూడా చాలా సేపు ఉడుకుతుంది. ఇట్లా కానీ అత్తమ్మ నాకు ఒక మాట అర్థం కాలేదు. ఈ చేపలకు మీసాలు ఎందుకున్నాయి అత్తమ్మ? అవి జల్లలు ఉంటాయి. మీసాలు ప్రతిదానికి ఉంటాయి. అవునా? మార్పులకు ఉంటాయి, జల్లలకు ఉంటాయి. ఇక ఆ చేపలు ఈ చేపలు తెచ్చుకుంటేనేమో మనం ఆడబట్టుకొచ్చి ఈడబట్టుకొచ్చి ఐసు. విషయం ఏంటంటే చేపల కూర మీద మూత పెట్టద్దు. ఉడికినంత సేపు మూత పెట్టద్దు. సరే అత్తమ్మ. చేపల కూర మీద పెట్టినాం అనుకో మనకి నీళ్ళు అవుతుంది కూర. జీలకర్ర మెంతుల పొడి కొంతమంది వేసుకోరు, జీలకర్ర మెంతుల పొడి కానీ టేస్ట్ ఉంటది కదా అత్తమ్మ. మన తెలంగాణ పద్ధతిలో వేసుకుంటాం మనం. అదే చేపల పులుసు. జీలకర్ర మెంతుల పొడి వేస్తే ఉంటది జ్యోతి, వాటి వాసన వస్తుంది. అమ్మగా ఉంటుంది. వేయించుకోగానే భలే స్మెల్ వస్తాయి అత్తమ్మ. అవును, అసలు అర్థం కాని విషయం ఏంటో మళ్ళా మసలుతాంది చూడు. అలా మ్యాజిక్ ఏముంది అత్తమ్మ? జీలకర్ర మెంతుల పొడిలా మసిలేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇంకా లాస్ట్ కు మరిగినాక ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించుకుంటే కథం అయిపోయినట్టే. ఇది ఒక రకమైన చేపల పులుసు. ఇంకా వేరే చాలా రకాలు చేయొచ్చు. ఉల్లిగడ్డ అంటే జల్లలు ఒకటే ఇట్లా చేస్తారు అత్తమ్మ? జల్లలు అట్లా అని కాదు, రకరకాల చేపలు రకరకాలు చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి అని చెప్తాను. ఇది ఒక పద్ధతి. మసిలింది
ఇగో ధనియాల పొడి, ధనియాల పొడి, మటన్ ఏమో ఉడికి చెడుతుందట, చేపలట ఉడకక చెడతాయట. అందుకని చేపలను మంచి ఉడకనియాలి. మటన్ కొంచెం తక్కువ ఉడికించుకున్నా ఏం కాదు. ఆయిల్ కూడా పైకి వచ్చింది అత్తమ్మ. వచ్చింది. ఇక కొత్తిమీర వేసుకొని దించుకుంటే కాసేపు మళ్ళా కుండలో కూడా ఉడుకుతుంది కదా, అయిపోయినట్టు చేపల కూర. కలపాలి అత్తమ్మ? కలపొద్దు, పెట్టిన కాడి నుంచి కలపొద్దు, మూత పెట్టద్దు. చేపల సీక్రెట్ అదే. అవునత్తమ్మ. చేపలు వండినప్పుడు ఎప్పుడైనా గంట పెట్టి కలపొద్దు. ఎంతసేపు ఇట్లా బట్ట పెట్టి తిప్పుతూనే ఉండాలి అంతే. అది ఎక్కువ సార్లు కాదు, 2 సార్లు. అత్తమ్మ వానదేవుడు మీ తాత అంటే నమ్మవైతివి. కూర అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసిండు ముచ్చట. కూర అయిపోయినాక కదా స్టార్ట్ చేసిండు, ఇప్పుడే కాదు కదా. మొత్తానికి అయితే మీ చుట్టమని అయితే ఒప్పుకున్నావు కదా అత్తమ్మ. చేపల పులుసు రెడీ. చేపల పులుసు రెడీ. దాని మీద కూడా కొంచెం సేపు ఉడుకుతుంది, కింద కూడా. అయిపోయింది అత్తమ్మ? అయిపోయింది. దించినాక కూడా మూత పెట్టవద్దు, గుర్తు పెట్టుకో. సరే, ఇవన్నీ టిక్స్. ఓకే అత్తమ్మ. అబ్బా అత్తమ్మ, చర్ల చేపలు తెచ్చుకొని వండుకుంటే ఆహాహా ఎట్టునే అదే ఎంత సూపర్ అసలు. ఇగో అత్తమ్మ మీరు కూడా ఒకటి తినండి. బాబా అయ్యో జారిపోతుంది చూసిన. కోడల మీద ప్రేమ లేదా ఏం లేదా అత్తకి? సూపర్ ఉంది. అసలు ఒక్కసారి చెరువు దగ్గర పోయి చేపలు తెచ్చుకొని వండుకొని మనది మనం ఫ్రెష్ చేసుకొని వండుకుంటే అసలు ఆనందమే వేరు వేరు. సూపర్ అసలు. ఎంత బాగుంది జ్యోతి అసలు. ఇగో ఈ చేపలలో ఒక్కటే ముళ్ళు ఉంటది, ఈ ముళ్ళు ఒక్కటి తీసుకొని తింటా ఉంటే తలకాయ తింటే ఉంటది జ్యోతి. అసలు ఎంత ఆనందమో అసలు జల్లల తలకాయ తింటే. మీరు కూడా ఇంకొకసారి ట్రై చేయండి, అందరూ తీసుకొచ్చుకొని ఈ పద్ధతిని వండుకొని తినండి. ఇగో మా అత్తమ్మ ఏమో నా తలకాయ తింటదంట, ఇగో మీరేమో చేపలు తెచ్చుకొని వండుకొని తినండి. చేపలు మటుకైతే సూపర్ గా ఉన్నాయి.